ఇప్పుడు మనం పాలకొల్లు నుండి పెనుగొండ వెళుతున్నామండి. యావత్ ప్రపంచంలోనే అతి ఎత్తైన పంచలోహ వాసవీమాత విగ్రహాన్ని చూడడానికి ఇప్పుడు మనం వెళుతున్నాం. పాలకొల్లు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళుతున్నాం. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటిదండి. 102 అడుగుల ఎత్తులో దివ్య భవ్య సువర్ణ మందిరం, అందులో 90 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పంచలోహ శ్రీ వాసవీమాత విగ్రహం బంగారు వన్నెతో వినూత్న శోభతో కళతో ఈ వాసవి శాంతిధామం విలసిల్లుతూ ఉన్నది. ఇది విశ్వవిఖ్యాతంగా ఉన్నది. యావత్ ప్రపంచంలోనే అతి ఎత్తైన పంచలోహ శ్రీ వాసవీమాత విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. అదిగోండి మనకు ఎదురుగుండా కనబడుతున్నటువంటిది ఆ వాసవీమాత ఆలయం. కుడి చేతి ప్రక్కన పెద్ద గోపురం కనపడుతుంది, మీకు చెట్లు అడ్డు వచ్చాయి చూడండి. ఇదేనండి వాసవీమాత ఆలయం, కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం ఎంట్రన్స్ చూడండి. ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఉందో. లోపలికి వెళ్ళగానే మనకు ఎదురుగుండా కనిపించేటువంటిది అమ్మవారి నమూనా విగ్రహం అండి. ఇది 52 అడుగులు ఉంటుంది. దీనికంటే ఇంకా ఎత్తైనటువంటి విగ్రహం లోపల ఆలయంలో ప్రతిష్ఠింపచేశారు. బంగారు శోభతో తల్లి మనకు దర్శనమిస్తుంది. మన 2 కళ్ళు చాలవు. ఇది ప్రపంచంలోనే వింతైనటువంటి అద్భుతమైనటువంటి ఆలయం. ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు ఉదయాన్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేస్తారు, ఏ లోటు లేకుండా. ఆలయం ప్రక్కనే అద్భుతమైనటువంటి కలశాన్ని ఏర్పాటు చేశారు చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ స్తూపం మీద అష్టలక్ష్ములని ఏర్పాటు చేశారు. సౌభాగ్యమంతా ఇక్కడే ఉంటుంది చూడండి. అష్టలక్ష్మి విగ్రహములు. శ్రీ ఈశానాదేవి ఈమె, శ్రీ శారదాదేవి, అమ్మవారి యొక్క అనేక రూపాలను ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. శ్రీ దుర్గాదేవి, నేను అష్టలక్ష్మి అనుకున్నాను, కాదు, అమ్మవారి యొక్క అవతారాలు. శ్రీ భద్రాదేవి, శ్రీ కాళీదేవి, ఆ పార్వతీమాత యొక్క వివిధ అవతారాలను ఇక్కడ మనకు దర్శింపజేస్తున్నారు. శ్రీ విజయాదేవి, శ్రీ వైష్ణవీదేవి, శ్రీ కుముదాదేవి, అలాగే శ్రీ చండికాదేవి, శ్రీ కృష్ణాదేవి, శ్రీ మాధవీదేవి, శ్రీ కన్యాదేవి, శ్రీ మాయాదేవి. పార్వతీమాత ఇన్ని రూపాలలో ఉంటూ మనల్ని పరిపాలిస్తూ ఉంటుంది. శ్రీ నారాయణీదేవి, శ్రీ
ఈశానదేవి, ఇది మొట్టమొదట మనం చూసాం. శ్రీ వాసవి మాత నామలిఖిత యజ్ఞస్తూపము చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళి 90 అడుగుల ఎత్తు ఉన్నటువంటి సువర్ణమయమైన పంచలోహ కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని కన్నులారా దర్శిద్దాం. రండి, ఆలయంలోకి వెళదాం. ఇది ప్రపంచంలోనే ఒక వింతైనటువంటి ఆలయం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయం. ఇక్కడ కారు పార్కింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. కారు కానీ, బైకు కానీ, టూరిస్ట్ బస్సులు కానీ వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. విశాలమైనటువంటి ప్రాంగణం ఉన్నది. ఇక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. యాత్రికుల బస్సులు సైతం ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఉదయాన్నే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం కూడా సౌకర్యం కూడా ఉంటుంది. దూర ప్రాంతం నుండి వచ్చేటువంటి వారికి రూములు కూడా ఇవ్వడం ఇక్కడ జరుగుతుందండి. ఈ ఆలయం చాలా గొప్పగా ఉంది. నూట 2 ఋషి గోత్రికులు, 102 ఆత్మాహుతి త్యాగమూర్తుల దంపతుల వివరాలతో 102 స్తంభములతో లోపల నిర్మించబడి ఉన్నది. ఈ పెనుగొండ గ్రామము పూర్వకాలము 18 పట్టణాలకు రాజధానిగా వెలసిల్లింది. ఆ రాజ్యానికి చక్రవర్తి అయిన విష్ణువర్ధన మహారాజు పర్యటనలో భాగంగా పెనుగొండ పట్టణం ఏతించారు. త్రిలోక సౌందర్యంతో శరత్కాల పున్నమి చంద్రునిలా శోభిల్లుతూ ఉన్నటువంటి వాసవి కన్యకను చూచి ముగ్ధుడై మోహించి వివాహమాడ నిశ్చయించాడు. ఏ తీరునైనా చివరికి యుద్ధము చేసి అయినా ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ కన్య అందుకు ఒప్పుకోలేదు. సాక్షాత్ పరమేశ్వరి స్వరూపం అవటం వల్ల మానవులను వివాహం చేసుకోవడానికి ఆ కన్య ఒప్పుకోకపోవడం వల్ల వైశ్య కులగురువు అయిన శ్రీ భాస్కరాచార్యులు వారితో సమాలోచన జరిపి జగన్మాత ఆదిపరాశక్తి అయిన శ్రీ వాసవి కన్య తన ఈ అవతార రహస్యములను అందరికీ తెలిపి 102 గోత్రికుల 102 దంపతులతో 102 హోమకుండములలో భౌతిక దేహాలను ఆహుతి కావించారు. ఈ చరిత్ర జరిగి సుమారు 5000 సంవత్సరములు అయినది. అప్పటి నుండి అమ్మవారు భక్తుల కోరికలు తీర్చుతూ ఇలవేల్పుగా ఈ పెనుగొండ గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా మనందరికీ దర్శనమిస్తుంది. చూడండి, అమ్మవారు ఎంత సౌందర్యంగా ఉన్నారో. పంచలోహ విగ్రహం సాక్షాత్ బంగారంతో చేసినట్లుగా ఉన్నది. ఇదేనండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహము. పంచలోహములంటే 1 బంగారము, 2 వెండి, 3 రాగి, 4 కంచు, 5 ఇత్తడి. ఈ 5 లోహములతో తయారు చేసిన దాన్నే పంచలోహములు విగ్రహము అంటారు. తత్వదర్శకులు, మంత్రవేత్తలు అయిన మన ఋషీశ్వరులు మంత్రం యొక్క శక్తి బీజాత్మకమై శక్తి తరంగములుగా, కిరణములుగా ప్రతిస్పందించి వ్యాపకం చేయు శక్తి ఈ పంచలోహములకు కలదు అని చెప్పారు. అందుచేత ఈ పంచలోహ విగ్రహాలకి
అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. దైవీ శక్తి యంత్రపూర్వకముగా మంత్రపూర్వకముగా మన ఋషులు ప్రతిష్ఠయందు విగ్రహముల యందును క్రిందను వేదోక్తంగా ఆలయములందు ప్రతిష్ఠ చేయడం, ఆ యొక్క తాంత్రిక శక్తి తరంగములు భక్తుల యందు ప్రసారితమై శ్రీ వాసవిమాత దివ్య తత్వానుభూతికి పాత్రులవుతారు. జెకోస్లోవియా విశ్వవిద్యాలయం వారు శాస్త్రీయ పరిశోధనలు చేసి మన వైదిక ఆర్ష సాంప్రదాయములో ఆగమ శాస్త్రములో మన ఋషులు మహాత్ములు చెప్పిన విషయాలు శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఆరోగ్యమునకు ప్రశాంతతకు ఈ సాధనాల ద్వారానే సాధ్యమని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్లో చాలా మహత్తర తీర్థక్షేత్రములు చాలా ఉన్నప్పటికీ ఇట్టి మహోన్నత క్షేత్రముగా ఈ వాసవి శాంతిధామం అనేక రకాలుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నది. యాత్రికులందరూ కూడా ఈ వాసవి దివ్యధామమునకు విచ్చేసి విశ్వవిఖ్యాత కట్టడములను దర్శించి అమ్మవారి భోజన వసతి సదుపాయములు స్వీకరించి తరించ ప్రార్థన. శ్రీ వాసవి ధామ్ నిర్వహణ కర్తలు బెంగుళూరు వాస్తవ్యులు, స్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎస్ రామ్మూర్తి గారు ఈ వాసవి ధామ నిర్మాణాన్ని చేకూర్చారు. వీరు 100 ఆలయాలు నిర్మించారు. నిర్వహణ కమిటీ చైర్మన్ కోట్ల వెంకటేశ్వరరావు గారు తదితర కమిటీ చైర్మన్లు సభ్యులు నిరంతర సేవతో ఈ నిర్మాణం పూర్తయింది. ఎవరైనా ధనకనక వస్తువాహనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొంది తరించండి. ఈ పెనుగొండ క్షేత్ర మహత్యం ఏమిటంటే, పవిత్ర గోదావరి 7 పాయలుగా విభజించబడింది. అందులో ఒక పాయ వశిష్ఠ అనే పేరుతో పిలువబడుతుంది. ఈ వశిష్ఠ గోదావరి తీరములో పెనుగొండ క్షేత్రం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అవతరించింది. ఇచటనే చాలామంది మహాత్ములు ఋషులు యజ్ఞ యాగాది క్రతువులు పూర్వం నిర్వహించారు. అందుచేతనే ఇది మహాపుణ్యభూమి ఈ పెనుగొండ. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడ చాలామంది ఋషులు ఉండేవారట. ఈ ప్రాంతమంతా బాగా అరణ్య ప్రాంతమట. పులస్య మహర్షి ఇచటే తపస్సు చేశారని చెప్తున్నారు. ఆ పులస్య మహర్షి తపస్సు చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రత్యక్షం చేసుకున్నటువంటి చోటు ఈ పెనుగొండ క్షేత్రం అని చెప్తున్నారు. స్కాంద పురాణంలో కుమారస్వామి తపస్సు చేసిన క్షేత్రం కూడా ఈ పెనుగొండ క్షేత్రమే. ఇచ్చటినే శ్రీ లక్ష్మీనారాయణులు కోనకమల జనార్ధుడుగా ఆర్భావతారులుగా అవతరించారు. పార్వతీ పరమేశ్వరులు గౌరీ నగరేశ్వరులుగా అర్చామూర్తులుగా అవతరించారు. అందుచేతనే ఈ పవిత్ర స్థలము, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలమైనటువంటి పంటలతో నిత్యం కళకళలాడుతూ ఉంటాయి. ఇక్కడ తిరిగేటువంటి వారికి ఎవరికి కూడా భోజనానికి లోటు ఉండదు. ఇది చాలా పుణ్యభూమి. ఇక్కడ కాలు పెడితే చాలు ఎంతో అదృష్టం అని మహాత్ములు కొనియాడుతూ ఉన్నారు ఈ ప్రదేశాన్ని. అమ్మవారి ఆలయం వెనకాల గో సంరక్షణ శాల ఉన్నది. గోవులను సంరక్షించడం మన విధి. గోవులు ఇచ్చేటువంటి పాలు అమృతంతో సమానం. అమృతం అంటే చావు లేనటువంటిది. చూడండి లైటింగ్ ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారో. ఈ అద్దాల మండపంలో ఎంతసేపు ఉన్నా తనివి తీరినట్టుంది, ఇంకా చూడాలన్నట్టుంది. హంసలు చూడండి ఎంత గొప్పగా ఏర్పాటు చేశారో. లైటింగ్ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇది కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం. ఇరుప్రక్కల 2 ఏనుగుల్ని
ప్రతిమలు పెట్టారు. ఏనుగు అంటే ఐశ్వర్యానికి చిహ్నం. ఏనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ ఐశ్వర్యం స్థిరముగా ఉంటుంది, ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుందని దాని అర్థం. చూడండి లైటింగ్ ఎంత గొప్పగా ఏర్పాటు చేశారో. సీలింగ్లో కూడా అద్భుతమైనటువంటి అమరిక అమర్చారు. పైన కూడా అనేక అద్దాలు పెట్టారు. లైటింగు విచిత్రమైనటువంటి లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది కదా. ప్రతిరోజు కొన్ని వందల మంది, వేల మంది వచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించి ఎంతో ఆనందంతో తిరిగి వెళ్తూ ఉంటారు. చూడండి సీలింగ్ ఎంత బాగుందో. పైన అన్ని అద్దాలను అమర్చారు. ఇక్కడ చూడండి విచిత్రమైన అద్దాలు ఏర్పాటు చేశారు. ఒక అద్దంలో మనం తాడి చెట్టు అంత పొడవుగా ఉన్నట్టు మనం కనపడతాం. మన ప్రతిబింబాన్ని చూసి మనమే ఆశ్చర్యపోతాం. ఈ అద్దంలో చూడండి చాలా పొడవుగా ఉన్నట్టు నేను కనపడుతున్నాను, మీరు గమనించే ఉంటారు. ఈ అద్దాన్ని అలా ఏర్పాటు చేశారు. ఈ ప్రక్కన ఇంకొక అద్దం ఏర్పాటు చేశారు. అందులో చూడండి కొంచెం లావుగా పొడవుగా ఉన్నట్టుగా ఉంది. ఈ అద్దం పక్కన ఇంకొక అద్దం అమర్చారు. చూద్దాం. చూడండి ఈ అద్దంలో లావుగా ఉన్నట్టు ఇక్కడ ఈ అద్దాన్ని ఏర్పాటు చేశారు. బాగుంది, విచిత్రంగా ఉంది కదా. సన్నగా ఉన్న వాళ్ళు వచ్చి ఈ అద్దంలో చూసుకుంటే పర్వాలేదమ్మా నేను లావుగా ఉన్నానని అనుకుంటారు. 5 నిమిషాలు మంచి భ్రమను పొందుతారు. చూడండి అద్దాల మండపం చాలా చూడముచ్చటగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. లక్ష్మీనారాయణ. ఇది కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలోనే ఉన్నటువంటి అద్దాల మండపం అండి. అద్దాల మండపం చాలా బాగుంది, చూచి తీరవలసినట్లుగా ఉంది. ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలు మాత్రమే. ఆ 10 రూపాయలు కూడా వారు చూపించినటువంటి కరెంటు ఖర్చులు కూడా రావు. చాలా ధర్మంగా ఉన్నది ఈ గుడి. ఎక్కడా కూడా మన దగ్గర రూపాయలు వసూలు చేయడం అనేటువంటిది లేదండి. ఈ అద్దాల మండపం చాలా అద్భుతంగా ఉంది. చూడండి అమ్మవారి విగ్రహాలు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలు, వినాయకుడి విగ్రహం చూడముచ్చటగా ఉంది. ఈ అద్దాల మండపం చాలా అద్భుతంగా ఉంది. ఆ అమ్మవారు చూడండి ఎంత అందముగా ఉందో. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు, అద్దాలతో నిర్మించినటువంటి విగ్రహాలు మరెక్కడ ఇలాంటి అద్దాల మండపాన్ని మనం చూడలేము. చాలా అద్భుతంగా ఉంది. వారు గురువు గారైనటువంటి భాస్కర్ రావు గారు. వెంకటేశ్వర స్వామి వారు. అలాగే ఇక్కడ చూడండి అనేక అద్దాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మన ప్రతిబింబం అనేక రూపాలుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ అద్దం చాలా గొప్పగా ఉంది. అలాగే ఈ అద్దాల మండపం అంతా కూడా విచిత్రమైనటువంటి అద్దాలతో ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి. ఇదిగోండి అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో మనకు కళ్ళకు కట్టినట్లుగా కింద నుంచి అగ్ని జ్వాలలు వస్తున్నట్లుగా అమ్మవారు ఆ అగ్నిగుండంలో ఉన్నట్లుగా మనకి చూపించడం జరుగుతుంది. ఈ అద్దాల మండపం చాలా బాగుంది. మీరు తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చినట్లయితే
ఈ అద్దాల మండపాన్ని మిస్ కాకండి, చూడండి. ఈ ఆలయంలోని 12 జ్యోతిర్లింగాలు ఆలయం కూడా ఉన్నది. అది మరి ఒక సందర్భంలో చూద్దాం. చూడండి అద్దాల మండపం ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మారుమూల ఉన్నటువంటి దేవాలయాలను మీరు ఇంటి వద్దనే ఉండి వీక్షించవచ్చు. మరిన్ని వీడియోలు మీకు అందించడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. నమస్తే.